సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రతి రైతు కూడా తక్కువ ఖర్చు ఎక్కువ దిగుబడి రావాలని ఆశిస్తూ పంట వేస్తూ ఉంటారు. మరి ఆ దిగుబడులను అధికంగా ఇస్తున్న కొన్ని పంటల్లో ఒకటైన పొగాకు సాగు గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి రకమైన దొర పొగాకు, అలాగే రెండవ రకం నాటు పొగాకు. మరి దొర పొగాకు వల్ల ఎలాంటి లాభసాటి దిగుబడులున్నాయి, పంట విధానం ఏంటి, ఎన్ని రోజులకి కోతకొస్తుంది, ఖర్చు ఏంటి, రాబడి ఏంటి, వీటన్నిటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రైతులు ఉన్నారు మనతో పాటు, వారితో కూడా మాట్లాడదాం. ముఖ్యంగా ఈ దొర పొగాకు సిగరెట్స్లో ఉపయోగిస్తారట. అలాగే 6 నెలలకి కోత చేతికొస్తుంది అండ్ 3 కోతలుగా దీన్ని కోసుకోవచ్చు. ఆకు రంగు మారిన తర్వాత కోత స్టార్ట్ చేస్తారు. మరొక 20 రోజుల తర్వాత రెండవ కోత చేతికొస్తుంది, అలాగే మూడవ రకం. ఇలా 3 కోతలుగా 6 నెలల్లో పూర్తి పంట చేతికొస్తుందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి కూడా వస్తుందని రైతులు చెప్తూ ఉన్నారు. మరి ఈ పంట విధానం ఏంటి, అలాగే ఎన్ని రకాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు సిగరెట్స్తో పాటుగా, అండ్ వీటి మళ్ళీ విత్తనాలు వేయకుండానే మొలకలు కూడా వస్తాయట, వాటిని కూడా పంట వేసుకోవచ్చు అంటున్నారు. వీటన్నిటి గురించి కూడా పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కదా ఇక్కడ ఆడవాళ్ళందరూ చక్కగా ఒక దప్పలను తీసుకొని పెద్దది ఆకుని అలా గుచ్చేస్తున్నారు, మళ్ళీ దాన్ని ఎండబెడతారు. మొక్క నాటిన తర్వాత అంటే పంట వేసిన తర్వాత 6 నెలలకి ఆకు ఇలా తయారవుతుంది. ఇలా తయారైన తర్వాత ఇది సపరేట్గా కూలీలతో కోత స్టార్ట్ చేసి ఒక దబ్బళంతో దీన్ని కుడతారట. కుట్టిన తర్వాత ఆరబెడతారు. ఆరబెట్టిన తర్వాత ఎన్ని రోజులు ఉంచాలండి? ఇది 20 రోజులు. 20 రోజుల తర్వాత మనకి పూర్తిగా పొగాకు తయారవుతుంది. చూసారు కదా, మొక్క మొత్తం తీసేయాల్సిన అవసరం లేకుండా మళ్ళీ రెండవ కోత కూడా 20 రోజులకి రెడీ అయిపోతుంది. మళ్ళీ అలా 20 రోజులకు మొత్తం ఆకంతా ఇలా తయారయ్యేలాగా రైతు మనకి పొలంలోనే అలా ఉంచుతారు. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ పంట వేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. చూసారు కదా, ఆడవాళ్ళందరూ ఇదిగోండి పూర్తిగా ఆరిన తర్వాత ఇలా వస్తుంది ఈ పొగాకు, ఇలా వస్తుంది. ఆరడానికి కూడా 20 రోజులు పడుతుంది. మరి రెండో కోత తయారవడానికి కూడా 20 రోజులు పడుతుంది. ఇది దొరపాకు ఎప్పటి నుంచో పంట పండిస్తున్నప్పటికీ ఇక్కడ కొత్తగా ఈ పంట వేశారట. మరి ఈ పంటకి వీళ్ళు కూడా వచ్చారు పని చేయడానికి, ఎలా అనిపిస్తుందో చూద్దాము. ఆ పంటకి ఈ పంటకి తేడా ఏంటో కూడా తెలుసుకుందాము. ఎప్పటి నుంచి వస్తున్నారండి ఈ పనికి? నెల రోజుల నుంచి వస్తున్నాం. రోజు ఉంటుందా పని? రోజు ఉంటుంది. ఎప్పటి నుంచి? మార్నింగ్ ఎన్ని గంటల నుంచి మళ్ళీ సాయంత్రం ఎన్ని గంటల వరకు చేస్తారు? ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఈ 6 నెలలు కూడా మీకు పని ఉంటుందా దీనికి? 2 నెలలు ఉంటుంది, ఇది ఉంటుంది. ఓకే, 2 నెలలు మాత్రం ఈ కూలీలతో పని ఉంటుంది, ఆ తర్వాత అవసరం లేదు. 6 నెలలకైతే కోత చేతికి వచ్చేస్తుంది. మరి దీని దిగుబడి ఎలా ఉంటుంది, ఆదాయం ఎలా ఉంటుంది, వ్యయం ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాము. మనతో పాటు ఈ పంట ఓనర్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. దొర పొగాకు మొక్క అండి, ఇది 6 నెలలకి ఇలా చేతికొచ్చింది. ఇలా తయారైన ఆకుని వీళ్ళు తీసేసి కూలీల ద్వారా మళ్ళీ వీటిని ఒక సూదితోటి దబ్బలంతోటి గుచ్చి ఆరబెడుతూ ఉంటారు. అది కూడా డైరెక్ట్ సన్ ఎక్స్పోజ్ అవ్వకుండా కొంచెం ఒక పరదా లాంటిది వేసి ఎండబెడుతున్నారు. అలాగే మళ్ళీ సెకండ్ కోత ఇలా ఉంది చూసారా, ఈ రకం. ఇది కూడా తయారవడానికి ఇంకొక 20 రోజుల్లో మళ్ళీ చేతికొస్తుంది. వీటికి మొలకలు వచ్చాయి పక్కన. ఇప్పుడు గింజలతో వేసిన ఈ సాగు ఇప్పుడు మొలకలతోనే స్టార్ట్ చేస్తారట రెండవ రకం, అంటే 6 నెలల తర్వాత. మరి ఇంత లాభసాటి సాగు ఖచ్చితంగా ప్రతి రైతు వేయాలని, లాభాలు పొందుకోవాలని కూడా ఇక్కడ రైతులు చెప్తూ ఉన్నారు. మరి చూద్దాం వారి మాటల్లో సాగు ఎలా ఉంటుంది, ఎంత ధైర్యంగా ఈ పంట వేయచ్చు అనేది కూడా మనం చూద్దాము. రైతు మహాలక్ష్మయ్య ఉన్నారు, మాట్లాడదాం. అసలు ఈ పంట విధానం ఏంటి, ఎన్ని రోజులకి చేతికొస్తుంది, అలాగే అక్కడ మనం ఇంతకు ముందు చూసాము అక్కడ కూలీలు కూడా దాన్ని కుట్టడం, దబ్బలంతో కుట్టడము, ఆ తర్వాత ఇలా కట్టేస్తున్నారు.
మరి ప్రాసెస్ అంతా ఎన్ని రోజులు పడుతుంది అనేది కూడా మనం తెలుసుకుందాము. ఓకే అండి, ఈ పంట వేయడానికి ముఖ్యమైన కారణం ఏమైనా ఉందా? అంటే పొగాకులో ఇది ఒక రకం అని చెప్తున్నారు కదా. మలపర్రు అండి. ఇది మలపర్రు అయితే మాకు ఈ సంవత్సరం ఇచ్చారు ఈ విత్తనాలు. ఇస్తే మేము నారు నాటుకొని ఈ తయారయ్యేటప్పటికి 6 నెలలు టైం పెట్టిందండి. ఇప్పటికి ఇట్లా వచ్చేటప్పటికి ఇట్లా ఇప్పుడు మా కూలీలను పెట్టి మేము పని చేయించుకుంటున్నామండి. ఇప్పుడు ఇది పందిరి మామూలుగా ఇట్లా పందిరి వేసిన తర్వాత ఇవి అది గట్ట పట్టా ఉంది చూడండి, అది ఆ పట్టా డేరా ఇట్లా పైకి లాగేసి పట్టా కింద ఎండాలండి ఈ పొగాకు. ఎండడానికి ఎన్ని రోజులు పడుతుందండి? దానికి 20 రోజులు పడుతుందండి. 20 రోజులు పడుతుంది. మరి అంతకుముందు మీరు ఏ వ్యవసాయం చేశారు? ఏ పంట పండించారు? ముందు నాటు పొగాకు వేసామండి. ఇది హైబ్రిడ్ రకం. రెండు ఒకే విధానమా? రెండు ఒకే విధానం అండి. కాకపోతే అదేమో మగవాళ్ళతో పని చేసుకునేది, ఇదేమో ఆడవాళ్ళతో తక్కువతో పని అయిపోయేదండి. మరి దిగుబడి కూడా అలాగే ఉంటుందా లక్ష్మయ్య గారు? దానికి దీనికి అనేటప్పటికి అదేమో కేజీ వచ్చి పుట్లు వచ్చి 18,000 ఆ రకంగా కట్టారండి. ఇదేమో కింటా వచ్చి మాకు 20,000 రేసి కట్టుకెళ్తానన్నారండి. దిగుబడి ఎక్కువే ఉంటుంది. కింటాల్ లెక్క అండి. అదేమో పుట్లు అనేటప్పటికి 225 కేజీలు అండి. అది ఇదేమో కింటాల్ లెక్కన కింటా 20,000 రూపాయలు చేసి కడతానన్నారు. ఇప్పుడు ఎన్ని క్వింటాళ్ళు, ఎన్ని ఎకరాల్లో వేశారు ఈ పంట? ఈ పంట నేను 5 ఎకరాలు వేసానండి. ఎన్ని క్వింటాళ్ళు వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏమో 7 కొత్తగా వేసాం కదండి. ఇప్పుడు మామూలుగా మేము ఎకరానికి వచ్చి ఒక 10 క్వింటాలు అయ్యిద్ది అనుకుంటున్నామండి. 10, 15, 12 క్వింటాల లోపు అయ్యిద్ది. ఇది దేనిలో ఉపయోగిస్తారు? ఓన్లీగా సిగరెట్ వాడతారండి. సిగరెట్కి? ఏ సిగరెట్ అయినా? సిగరెట్ అయినా మరి సిగరెట్లకే వాడతారంట. పెద్ద కంపెనీకి వెళ్ళదండి. మరి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలా? మీరు గవర్నమెంట్కి అమ్మేస్తారా దీన్ని? గవర్నమెంట్ మామూలు కంపెనీ, పెద్ద గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు, మమ్మల్ని విత్తనాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ విత్తనాలు నాటుకునే వరకు కూడా వాళ్ళే దగ్గరుండి నాటిచ్చారండి. దగ్గరుండి నాటిచ్చారా, మేము అవన్నీ చూసుకొని మేము ఇంతవరకు పని చేసుకున్నామండి. 5 ఎకరాల్లో వేశారు కదా లక్ష్మయ్య గారు, ఎంతమంది కూలీలు పనిచేస్తున్నారు? ఎంతమంది కూలీలు అండి? ఇప్పుడు వచ్చి 20 మంది ఉన్నారండి పందిరి కింద. ఆ రకంగా రోజువారీగా 20 మంది చిల్లర వస్తారండి. సగం కోత అయిపోయింది, మిగిలింది ఎప్పటికి మళ్ళీ 20 రోజులు పడుతుంది? 20 రోజులు అయిపోద్ది. ఆ తర్వాత ఇంకొక 20 రోజులకు మళ్ళీ తర్వాత మళ్ళీ చిన్న ఆకులు ఉన్నాయి చూడండి, అవి ఒక 20 రోజులకు వచ్చేస్తాయి. అలా 3 సార్లు వస్తుంది. ఒక పంట 3 కోతలు. ఈ దొరపొగాకు అనేది 3 సార్లుగా వస్తుందండి. అది నాటు ఒకసారిగా వచ్చిందండి. ఒకసారి ఒక 20 ఆకులు ఉంటాయండి. 20 ఆకులు కత్తి పెట్టి కోసేసి ఇంత పేడు తీస్తామండి కర్రకి. ఆ కర్రతో తీసి కోసేస్తాం, ఇక అంతే, దాన్ని వదిలేస్తాం. దీన్ని వదలటానికి కింద పిలకలు వస్తాయండి. ఆ పిలకలు వచ్చినాయి, ఆ పిలకలు కూడా పెంచుకుంటే ఆ పిలకలు కూడా మాకు పనికి వస్తాయండి. ఓకే, అంటే రెండో పంటకి ఆ పిలక వచ్చేస్తుందండి. మళ్ళీ విత్తనాలు వేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ తొలకరి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు విత్తనాలు వర్షాలు వచ్చినాక అప్పుడు పోసుకుంటామండి. దొరపొగాకు మరి ఈ పంట ఎలాంటి రాబడిస్తుంది, ఎలా ఉంది అనేది, ఎన్ని రోజులకి కోతకు వస్తుంది అనే వివరాలు కూడా మనం తెలుసుకుందాము. అదే ఇప్పుడు 20 రోజులకు వస్తుంది మామూలుగా. ఇది మామూలుగా అయితే 6 మాసాలు పడుతుంది. మొక్క నాటిన కానించి ఇరిసి కట్టేపాటికి 6 మాసాలు పడుతుంది. ఓకే, 6 నెలలు. మరి కొత్తగా వేసిన పంట కదా, లాభదాటిగా ఉంటుంది అనుకుంటున్నారా? ఏ పంట అట్టగే అనుకుని వేస్తున్నారు. రైతే కదా, ఏది భరాంచినా రైతే భరాంచాలి. అంతకుముందు నష్టం వచ్చినా రైతే భరాంచాలి, లాభం వచ్చినా రైతే. అన్నిటికీ నష్టాలు అన్నీ భరాంచేది రైతే. నాటు పొగాకు వేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు వేశారు ఆ పంటను మీరు? మేము చిన్న మాకు తెల్లదని మొక్క తెల్లదు, 4-5 తరాల మట్టి ఉంది నాటాకు. బాబాయ్ గారు, ఈ దొరపొగాకు ఏ సీజన్ అనువైంది పెరగడానికి? అక్టోబర్ నెలాఖరున నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తారమ్మ. వీటికి ఎరువులు కానీ, వాటరింగ్ కానీ ఎరువు తోలుతాం, అవన్నీ పశువులు ఎరువు వేస్తారు. మామూలుగా ఈ ముందు వేస్తారు, కాంప్లెక్స్లో ఇవన్నీ వేస్తారు. అలాగే నీళ్లు ఎన్ని రోజులకు ఒకసారి? 5-6 రోజులకి వారానికి ఒక తడి వేస్తారు. వారం పెట్టాల్సింది నీళ్లు. మామూలు నాటు పొగాకు అయితే అది అంతే, 6 రోజులకి. ఇది ఒక రోజు ఆగినా పర్లా, అది ఎక్కువ ముందలు పెట్టాలి. అమోనియా వేస్తామండి. 3-10 ఏళ్ళను అమోనియా వేస్తారు అంతే. ఊరి అట్లా ఎన్ని రోజులకు ఒకసారి? అది కూడా అది తడిసి వేస్తారండి. ముందుగానే కాంప్లెక్స్ 3-10 ఏళ్ళు అయ్యి వాడతామండి చేనికి. 3-10 ఏళ్ళు వాడిన తర్వాత ఇంకో తడికాడ నుంచి అచ్చం అమోనియా వాడతామండి. అమోనియా కూడాను తడికి అమోనియా వేస్తే ఎకరానికి వచ్చి 1.5 కాడికి వాడతామండి. ఎకరానికి 1.5 కాడికి వాడితే పొగాకు రంగు వస్తుందంటండి. రంగు వస్తే ఆ రంగు అనేది పొగాకు మనం తాళ్ళు తెగిపోయి కట్టుకెళ్ళేటప్పుడు కూడా మన బంగారం రంగులో ఉంటుంది. అలా ఉంటే బాగున్నట్టు, క్వాలిటీ బాగుంటుంది అంటండి. అమోనియా వేస్తేనే క్వాలిటీ వస్తుంది అంటండి. అమ్మ చెప్పండి, ఎలా ఉంది ఈ పంట? దిగుబడి ఎలా ఉంటుంది? దిగుబడి బాగా ఉంటుంది. ఇది శుభ్రంగా పండుతుంది. ఇది బాగా లాభం వస్తుంది.
ఇది వేసుకోవచ్చు. ఏ రైతు అయినా సరే శుభ్రంగా వేసుకొని పంట రూపాయి పొందవచ్చు. అలాగే మీరు కూలీలను తీసుకొచ్చారు కదా, ఇంకా ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా మీరు కూలీలను పంపడం కానీ ఇదే పంట వేయడం కానీ జరిగిందా? ఇదే పంట 10 సార్లు వేసారు. మేము వెళ్ళాము, 5-6 సార్లకి వెళ్ళాము. శుభ్రంగా జరుగుతుంది, శుభ్రంగా లాభం వస్తుంది, వేసుకోవచ్చు, దిగుబడి బాగా వస్తుంది. ఈ ఏరియాలో ఎన్ని ఎకరాలు వేశారమ్మా? 150 ఎకరం వేసారు, బాగా ఉంటుంది. 6 నెలల పంటలో 2 నెలలు కంటిన్యూగా ఈ కూలీలకి పని ఉంటుందట. ఇదే పంట మీద 2 నెలల వరకు కంటిన్యూస్గా పని ఉంటుంది. అలాగే ఈ 6 నెలల పంటలో 3 సార్లు కోతకొస్తుంది. 3 సార్లు కూడా వీళ్ళు దిగుబడి చేసుకోవచ్చు ఈ పంట మీద. అలాగే తక్కువ టైము, తక్కువ ఖర్చు, ఎక్కువ ఆదాయం అని కూడా చెప్తున్నారు. ఎవరైనా రైతులు వేసుకోవాలి అనుకుంటే నిరభ్యంతరంగా భయపడకుండా మరి ఈ పంటనైతే వేసుకోవచ్చు. దొరపొగాకు 2వ రకం పొగాకులో 2వ రకం నాటు పొగాకు అండ్ దొరపొగాకు. ఈ పొగాకు వల్ల తక్కువ ఖర్చు, తక్కువ టైము, ఎక్కువ దిగుబడి ఉంటుందని రైతులు కూడా చెప్తున్నారు మనతో పాటు. ఎవరైనా చేసుకోవాలంటే ప్రభుత్వం ద్వారానే విత్తనాలు రావడము, నాటుకునే దగ్గర నుంచి వాళ్ళకి తోడుగా నిలబడము, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. కాబట్టి రైతులు ఈ పంట మీద ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ సాగునైతే చేసుకోవచ్చు. ఇది నాటు పొగాకు 2వ రకం. చూడండి, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ఆకు కూడా చాలా సెన్సిటివ్గా అనిపిస్తుంది అండ్ పొడవుగా కూడా ఉంది. మొక్క కూడా చాలా హైట్ వచ్చింది. ఇది ఒక్క కోతకే వస్తుందట. నాటు పొగాకు 6 నెలలకి చేతికి వస్తుంది. అండ్ సేమ్ ప్రాసెస్, దానిలో వేసే ఎరువులు కావచ్చు, నీళ్లు కావచ్చు, 2 ఈక్వల్గా ఉంటాయి. కానీ ఇది ఒక్కసారి పంట వస్తుంది, అది 3 సార్లు కోత కోసుకోవచ్చు. చూసారు కదా, దానికి దీనికి మనకి వేరియేషన్. ఫస్ట్ టైం మొదటి కోతగా దొరపొగాకు పంట వేశారు ఇక్కడ రైతులు. మరి సక్సెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వాళ్ళే చెప్తూ ఉన్నారు. ఎవరైనా రైతులు ఖచ్చితంగా ఈ పంట మీద ఆసక్తి చూపించి నిరభ్యంతరంగా ఈ పంటనైతే సాగు చేసుకోవచ్చు అని కూడా అంటున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, అడవినెక్కల.